ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో కందులపుర సెంటర్లో అర్ధవీడు బెస్తవారిపేట ఖమ్మం మండలం బలిజ సేవా సంఘం నూతన కార్యాలయాన్ని ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ బలిజ సేవా సంఘం ఏర్పాటు చేయడం సంతోషకరమని, అలాగే కులంలో ఉండే పేద పిల్లలను విద్యారీత్యా ఆదుకోవాలని, అలాగే మిగతా బడుగు బలహీన వర్గాల కులాలను కలుపుకోవాలని, ప్రజలకు తుఫాన్లలో భారీ విపత్తులకు నష్టపోయిన వారికి మనవంతు కృషి చేయాల్సిన ప్రజలతో సంఘం మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దల మరియు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా నరసింహారావు, జనసేన పార్టీ ఖమ్మం అధ్యక్షులు తాడిసిటి ప్రసాద్, అర్ధవీడు టీడీపీ నాయకులు, బహుజన నాయకులు దాసరి యోబు, కొత్తపల్లి విజయ్ కుమార్, సంఘ అధ్యక్షులు పగిడి రమణ, మల్లికార్జున ప్రజలు పాల్గొన్నారు. తప్పు సంఘటితంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా కానీ మెజారిటీ లెక్కలు 40,000, 80,000, 90,000 నియోజకవర్గాలు వెళ్ళాయంటే కేవలం దాని వెనక ఉన్నది మన జాతి మాత్రమే, మన సంఘటిత మాత్రమే. అది ఎన్నికల కన్నా ముందు ఒక విధంగా ఉండేది. అంటే రాష్ట్రంలో నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను వివిధ పనుల మీద. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మన వాళ్ళను మనం నమ్మని పరిస్థితిలో ఈయనకు నిలకడ లేదండి. ఈయన ఈరోజు ఏం మాట్లాడతాడో ఏదో తెలియదండి. ఈరోజు మాట్లాడుకునే నేషనల్ మీడియాలో మాట్లాడుకునే పరిస్థితికి వచ్చిందంటే మనము గతంలో మాట్లాడిన నోళ్లే, ఈయనకు నిలకడ లేదు అన్న నోళ్లే ఈ రోజు ఆయనకు డైరెక్ట్ ఒక్క రోజులో దాదాపు 6-7 మంది కేంద్ర మంత్రులు ఒక్క రోజులో కలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే గతంలో ప్రభుత్వాలు చూసుకుంటే కేవలం 2-3 మంత్రులు కలిసేసరికే టైం అయిపోతుంది. కానీ కేంద్ర మంత్రులు వరుస పెట్టి మా దగ్గరికి రండి అన్న ఒక్క రోజులో రాష్ట్ర సమస్యలు, అదేవిధంగా మన సంఘంలో విభిన్న కార్యక్రమాలు చేయడమే కాకుండా మన జాతిని సంఘటితం చేసే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే ఆలోచన సంఘానికి కోరుకుంటున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.